పూలు పెట్టు, ఫ్రెష్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. తర్వాత ఎందుకు పొద్దున్న తీసి ఇసురు పాడేస్తారు మీరు? పాడైపోతుంది. కరెక్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పూలు పెట్టుకుని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తప్పేమంటలా, జడలు కూడా వేసుకోమని పూల జడలు, నేనేమంటలా, కానీ అది వాక్యం గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, పొద్దున్న కంటే తీసి పాడేస్తావు. నీ అందం కూడా అలాంటిదే, నీ అందం కూడా అలాంటిదే. నువ్వు ఆ పూసుకో ఈ పూసుకో మంచిగా ఉండు, అంత యావద్దు, అందంగా ఉండండి, అంత యావ ఉండొద్దు అందం మీద, చాలా జాగ్రత్త. అది అంతే పోద్ది. నువ్వు ఒకసారి ఆంటీలందరూ ఒక మాట అడిగితే, ఇంటికి వెళ్ళి 10 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉన్నారు ఫోటో చూసుకోండి, ఏమైంది అందం? అంటులు తోమి అయిపోయింది, బట్టలు ఉతికి పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయింది. నేనని పెళ్ళి అయిన తర్వాత అందహీనంగా ఉండదంట్లా, మంచిగానే ఉండండి. ఒక ఆమెను అడిగాను, సార్ మేడం మంచిగా ఉంటారు కదా, ఏం చేస్తే పెళ్ళి అయిపోయింది కదా ఇంకెందుకన్నా. తప్పండి, అలా కాదు, ఉన్న దాంట్లోనే కట్టుకోండి, మంచిగా ఉండండి అంతే. కానీ నేనేమంటానంటే అందంగా ఉండండి, కానీ అందం మీద అంత మోసు పెంచుకుని దేవుణ్ణి పక్కన పెట్టద్దు. అందుకని నిండా పాడాం, ఒంటి నిండా బంగారం ఉన్నా అందం ఉన్నా సరే ఆయన సాటి రాదు. నెక్స్ట్ ఏంటి, డబ్బులు పెట్టి బోల్డ్ కొనుక్కుంటావు నువ్వు. ఒక నగరకు నువ్వు వెళ్ళిపోతావు, నీ వస్తువులందరూ వేరే వాళ్ళు వాడుకుంటారు, అవునా కాదా? పట్టుకుపోతావా? నేను ఇలాగ ఆలోచిస్తుంటే దేవుని ఆత్మతో నింపబడతా. ఎంత బాగుందో తెలుసా? పోల్చుకున్నా, ఏసీ నీటి పెట్టుకున్నా, నా దగ్గర కోట్ల డబ్బులు పెట్టుకున్నా. ఆ కోట్ల డబ్బులు కారు, బెంజ్ కారు, ఆడి కారు అన్నీ కొనుక్కుంటా. నాకు కార్లు అంటే ఇష్టమే, బోల్డ్ కొనుక్కుంటా. నాకు ఒక్క కారు కాదు, సంవత్సరానికి ఒక కారు మార్చాలని ఉంది. భార్య మటుకు జీవితాంతం ఉండాలి, భార్యలు మార్చొద్దు. కార్లు మార్చి, వస్తువులు, మనుషులు మార్చిపోదు. నాకు చాలా ఆశ. కానీ ఎన్ని కార్లు కొన్నా నేను ఆలోచించుకున్నా, నా దగ్గర అన్ని BMW, ABCD అన్నీ ఉన్నాయి, అన్నీ. ఒకనొక రోజు నేను పోతే అవన్నీ ఎవరు తోలుతాడు? ఇంకోటి తోలుతాడు. సో ఏసైకి సాటి రాదు. ఆయన జీవితాంతం సర్వశక్తివంతుడు, ఎప్పుడు శాశ్వతమైన వాడు, ఆయనతోనే మనం ఉండేది ఎప్పుడు జీవితాంతం, యుగాలు. ఇలా పోల్చుకున్నప్పుడు అసలు గూస్ బంప్స్ అనమాట. అవును కదా అనిపించింది. తర్వాత ఇంకేం రాశారే దాంట్లో, బలం, కొండంత బలం. కొంచెం కాలు నొప్పులుగా ఉందండి అంతే. నిన్న కొంచెం ఏదో యాక్టివిటీ చేశాం, బయటకు వెళ్ళి బందరు వెళ్ళి చిన్నపిల్లలను చూడుకోకుండా ఓడి చేశాను. నన్ను నిన్న కుర్రలతో బయటకు వెళ్ళినప్పుడు ఒక సంగతి నేర్చుకున్నాను, చెప్తానండి. చిన్న మాట, ఆడుకున్నాం. ఆడిన తర్వాత అక్కడ చాట్ బండి ఉంటుంది, పానీపూరి చాట్. ఎవడన్నా పానీపూరి చాట్ లాగా పానీపూరిగా తింటాడు, అన్నంలాగా తింటారు. నేను చూశాను, భోజనమే అదైన తర్వాత మళ్ళీ బిర్యానీ భోజనం. ఇంత కెపాసిటీ మీకు ఎక్కడితో నాకు అర్థం కావట్లేదు, ఆశ్చర్యపోయాను. దానికి కూడా దేవుని కృప. సరే చూడండి, కొండంత బలం. అప్పుడు నేను అనుకుని చూసుకున్నా, కొండంత బలం అంటే ఎలా అనిపించింది అంటే, చాలామంది హీరోలు, యాక్టర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు, 6 ప్యాక్ 8 ప్యాక్ ఆల్ ప్యాక్ ఉంటాయి, బాగుంటాయి, కొండంత బలం. ఒకనొక రోజు ఆ శరీరం ఏమవుద్ది, ముడతపడిపోద్ది, అయిపోద్ది. ఎంత బలం ఉన్నా, ఎంత 6 ఫీట్ చెట్టంత అబ్బాయి, లేకపోతే బలవంతుడు 6 ఎంత ఉన్నాడు, బాగున్నాడు మనిషి, అబ్బాయి ఉన్నాడు, చాలా బాగున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం సాగిపోతాయి, ఏం లేదు, ముడతలే ఎన్ని. పోల్చుకున్నా లేదు ప్రభా, ఇది కూడా నీకు సాటి రాదు. నెక్స్ట్ ఇంకేమన్నాయా? 4, ఇది అసలు ముఖ్యమైనది నా జీవితంలో. ప్రేమించేవారు ఎందరునను. నాకు బోల్డ్ మంది నేను ప్రేమించాలనుకుంటా, ఇష్టపడాలనుకుంటా, బోల్డ్ మంది. నాకు చాలా ఇష్టం, ఫ్రెండ్స్ అన్న, స్నేహితులు అన్న, చాలా ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. నిజంగా అంటే నా జీవితంలో ప్రేమ కొదువయ్యి, కొరతయ్యి, ఇంట్లో సరిగ్గా లేక అట్లా, అరే నన్ను ఏమన్నా ప్రేమిస్తాడా అని, అసలు నా మొహాన్ని ఎవడు ప్రేమించడు, నేను ఎందుకు పనికిరాను అనుకున్నోడిని. చెప్పాను నా సాక్ష్యం. నన్ను ప్రేమించాలని స్నేహితుల కోసం చెడ్డ అలవాట్లను నేర్చుకున్నా, వాళ్ళు కలిసిపోవాలి. అటువంటి ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఎంతమంది ఉన్నా వాళ్ళు ఒకరొకరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను. సో వాళ్ళు వేస్ట్ అనమాట నీ ముందు. వాళ్ళు కావాలి, ప్రేమించేవాళ్ళు కావాలి, ధనం కావాలి, కోటి ఎన్ని కావాలి. ఒక్కసారి ఏసైని పక్కన పెడితే ఏసై కన్నా ఇవేమి గొప్పవి కాదు. బంగారం కొనుక్కోండి, అనుభవించండి, పెట్టుకోండి, పూలు పెట్టుకోండి, బంగారం పెట్టుకొని, తర్వాత ప్రేమించే వాళ్ళు ఉండాలి, మనుషులు ఉండాలా, కోట్లు డబ్బులు ఉండాలి, కార్లు ఉండాలి, అన్నీ కరెక్టే. కానీ వస్తువుల్ని వాడుకోండి, మనుషుల్ని ప్రేమించండి, రివర్స్ చేయొద్దు దాన్ని. కొందరు వస్తువులు ఎన్నుకుని దాని ప్రేమ, ఒక ఆప్యాయత, అనురాగం దాని మీద. నువ్వు ఐఫోన్ అయితే ఇంకా చాలు. అసలు నీ తల్లిదండ్రులను చూసుకున్నంత ఐఫోన్ చూసుకున్నంత తల్లిదండ్రులను చూసుకున్నావు అసలు నువ్వు. నీకు ఐఫోన్ అండి, ఐఫోన్, ABCD ఫోన్ కూడా వస్తాయి రేపు. అయితే కొందరికి ఫోన్ అంటే ఇష్టమో, కంప్యూటర్ అంటే ఇష్టమో, ఇక అప్పుడు ఎవరు పనికిరారు మనుషులు, ఎవరు కూడా. వాటి మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు. కొందరు ఇంటర్నెట్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా. కొందరు స్త్రీలకు వేరే సామాన్ ముఖ్యం. ఎంతైనా కొనుక్కోండి, కానీ యేసుకు మించి మనసు దాని మీద పెట్టద్ది. నేను పద్దాక చెప్తున్నా, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని వాడుకోవాలి,
వెరీ గుడ్. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. దీనికి చాలా రివర్స్లో ఉంటాయి. అలా చేయొద్దు. సో ఆ పాట ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా సరే ఆ పాటలో ఉన్న మాటని ఆస్వాదిస్తే మీరు దేవుడిని అనిపిస్తారు. సింపుల్గా విన్నాం, బాగుంది, స్తోత్రం, హల్లెలూయా అంటే నువ్వు ఎట్లాగొచ్చావో అట్లాగే వెళ్తావు, ఏ మార్పు ఉండదు. సో ఆరాధన అంత గొప్పది, విలువైంది. దాని నుంచి మీరు ఆలోచించండి. చూడండి, ఈ వేసవకాలం కాబట్టి కొంచెంసారి సీట్లు కూడా కొంచెం దూరం ఏమన్నాను, సరిగ్గా లేకపోతే మళ్ళీ చిరాకుగా ఉంటుందని. అలా కొంచెం ఇక్కడ కొంచెం గాలి వస్తుంది అంట, మరి అక్కడ ఇక్కడ కూడా కొన్ని చైర్లు కొందరు వెళ్ళారు అక్కడికి. మీకు ఎప్పుడైనా కావాలి అలాగంటే, కొందరికి ఏమిటంటే డైరెక్ట్గా చూడాలి, దైవజన్ డైరెక్ట్గా చూసేనా ఇష్టం ఉండదు, తప్పకుండా ఇలా కూర్చోండి, కాదు కొంచెం భరించాలి. అక్కడ కొంచెం 10 మంది కూర్చోమన్నాను నేను. కావాలంటే బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైంది అక్కడ కూడా కూర్చోవచ్చు, కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెమే. అక్కడే ఏసీ పెట్టలా. సెంట్రల్ ఏసియా, బ్లూ స్టార్ డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తాడు అప్పుడు. చూడండి, దేవుడి విషయాల్లో 3 రకాల ఆశీర్వాదాలు చూపిస్తాను. 3 రకాల ఆశీర్వాదాలు. ఈరోజు ఒక 3 రకాల ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, వచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా నిలుపుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. కొందరు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఈరోజు నేను చెప్పేది ఆశీర్వాదాలు ఏ రకంగా వస్తాయి, తర్వాత దాన్ని ఎలా నిలుపుకోవాలి, అంతే. ఏం చేయాలి? నాకు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే, ఈరోజు పామ్ సండే అంట, తెలుగులో మట్ల ఆదివారం అంట. నాకు ఇప్పుడే తెలిసింది. జస్ట్ మీరు అనుకోవచ్చు, పాస్ట్ టైం ఇప్పుడు తెలియదు. నిజంగా నాకు గుడ్ ఫ్రైడే ఎప్పుడు తెలియదు, ఈస్టర్ ఎప్పుడు తెలియదు. రియల్లీ మీరు నమ్మకపోవచ్చు, ఈ పాస్ట్ గారు ఇలానే. ఎస్, నాకు గుడ్ ఫ్రైడే ఎప్పుడో తెలియదు. ఇందాడు మైకి పెడుతున్నాడు ఎవరు దయగర్ ఈడే అన్నయ్య వాళ్ళు గుడ్ ఫ్రైడే అన్నాడు. నీకెలా తెలుస్తా అన్న, సారీ ఇది పామ్ సండే అన్నాడు. తర్వాత వచ్చేది గుడ్ ఫ్రైడే అని నీకెలా తెలుసు అంటే, నేను అనుకున్నా వీడు చాలా ఇది అనుకున్నాను. కాదు, యూట్యూబ్లో ఏదో చూశాడంటే కనబడింది అంటే అడిగి. నేనేమనుకుంటాను, ఈ పాస్టర్ గారు చేసుకోండి, మట్లాదోడు చేసుకోండి, బట్టలాదోడు ఏదో ఒకటి చేసుకోండి, నాకేం పట్టుకుని తిరగండి, తిరుగుతారు. నాకు తెలియదు, నిజంగా నాకు అర్థం ఏంటో తెలీదు. నేను తిరగాలి, తిరిగితే నాకేమొస్తుందో నాకు తెలియట్లా. తిరిగితే దేవుడు దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, అభిషేకం వచ్చేస్తా నాకు తెలియదు. సో నా బుద్ధి ఏంటంటే, ఈ పాస్టర్ గారి బుద్ధి, ఈ మట్ల ఆదివారం లేకపోతే ఇంకో ఆదివారం ఈస్టర్ నాకు తెలియదు. నాకు ప్రతిరోజు యేసయ్య కావాలి, ప్రతిరోజు నేను దేవుళ్ళు ఆనందించాలా, నేను ప్రార్థన మానకూడదు, వాక్యం మానకూడదు, ఆయనతో సహవాసం మానకూడదు. ఇది నువ్వు పట్టుకుని తిరుగుతానంటే 4 కోసిస్తాను, తిరుగు. మళ్ళీ నాకు అనుకోదు ఈ చర్చిలో ఏముండవా అంటే దేవుడు ఉంటాడు. మిగతా యాక్టివిటీస్, క్రిస్టియన్ యాక్టివిటీస్ అనేది చేసుకోవడం తప్పులేదు నేను అంటున్నా, కానీ నేను టైం వేస్ట్ అంట. నేను ఇప్పుడు దాని బదులు దేవుడితో గడపచ్చు, పాట పడవచ్చు, వాక్యం చదువుకోవచ్చు. అది పట్టుకుని పెట్టుకుని నేను తిరుగుతాను, ఏమవుతుంది? నేను అనుకోవటం అన్యులు ఏమనుకుంటా తెలుసా, మేము ఊరేగిస్తాం, మీరు ఊరేగిస్తున్నారు, అంతే. దీని బదులు నా ఆశ అంటే చెప్పడం, మీ పాస్టర్ గారు ఆశ. దీని బదులు మనం రోడ్ల మీద తిరుగుదాం. ఎలా తెలుసా, ధైర్యం ఉంటే, నాకు ఇంకా స్థాయి రాలా, ఇంకా విశ్వాసం రాలా, రోడ్డు మీద తిరుగుతూ కుంటోడిని లేపుతాం, గుడ్డోడికి చూపిద్దాం, లేనోడికి అన్నం పెడదాం, రోడ్లన్నీ తిరుగుదాం, కుష్ఠరోగులను బాగు చేద్దాం. ఆ సత్తా ఉందా? లేదండి సార్, మాకు ఈ సత్తా ఉంది సార్, మాట్లాడేవారు సార్. నీ పాస్టర్ గారు ఇలాంటి జస్ట్ మీకు చెప్తున్నా, మనసు లాంటిది. తిరుగుడు కూడా వేస్టే కదా. లేనోళ్ళకి ఏమైనా పెట్టాలి, రోగులను బాగు చేయాలి. దెయ్యాల పట్టిన వాళ్ళు బోళ్ళు ఉన్నారు, మాంత్రిక శక్తులతో బంధకులో ఉన్నవాళ్ళు. విడిపిద్దాం వాళ్ళని, దెయ్యాలు పోగొడదాం, రోగులు స్వస్థపడదాం, లేని వాళ్ళకి అన్నం పెడదాం, ఊరంతా తిరుగుదాం. ఆ ఆశ నాకు, నేను చనిపోయే లోపల ఏదో ఒక రోజు గంటసార్లు తిరగాలని అలాగా. హల్లెలూయా. లేదు అనుకున్న పెట్టాలా, వస్త్రం లేనివాడికి వస్త్రం ఇవ్వాలా, అన్నం లేనివాడికి అన్నం ఇవ్వాలా. నాకు ఇవన్నీ పెద్ద ఆశలు ఉన్నాయి. అది ఇది నేను కొంచెం అనుకుంటాను, తిరుగు లేకపోతే నేనేమో ఎగనిస్ట్ కాదు. తర్వాత గుడ్ ఫ్రైడే అంటారు, గుడ్ ఫ్రైడే కూడా నేనేమంటానంటే సర్వీస్ పెట్టుకుందాం, చెప్పాను. గుడ్ ఫ్రైడే సర్వీస్ అది ముందు పెట్టేవాడు కాదు, కొన్ని సంవత్సరాలు నేను పెట్టలా, నాకు తెలియదు కదా, ఏంటో మామూలుగా వెళ్ళిపోయాడు. తర్వాత అర్థమైంది, నాకు ఆలోచన వచ్చింది, గుడ్ ఫ్రైడే కూడా సర్వీస్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి టీవీలు చూసే కన్నా ఎవరెవరు తలుగుతున్నారో వాళ్ళు చూస్తున్నారు, వీడియోలు సినిమాలు ఏం చూసుకన్నా. మీకు ఇప్పుడు టీవీలు కూడా పనికిరావట్లేదు తెలుసా. లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా మీకు, టీవీలు కూడా జాంతానే పోయింది. ప్రపంచం మన చేతిలో ఉంది, తిప్పడమే, టంటమే, టంటని వస్తూ ఉంటాయి, బోల్డ్ ఉన్నాయి 190. టీవీ కూడా అవుట్డేట్ అయిపోయింది. సో నేనంటాను, దాని బదులు కొన్నిసార్లు నేను మీకు ఒక మాట చెప్తాను, కుర్రోళ్ళతో, ఈ యవనస్తులతో వెళ్ళి క్రికెట్ ఆడతాం కానీ, షటిల్ ఆడతాం కానీ, బయటకు వెళ్తాం కానీ చేస్తూ ఉంటాను. కానీ నాకు సరదా కాదు, నేను ఆడుకోవాలని కాదు, కొంచెం ఉంది సరదా. కాకపోతే ఆ టైంలో వీళ్ళు 2-3 గంటలు నాతో ఉంటారుగా, టీవీలో అన్ని చూడరుగా, బజార్ తిరుగులు తిరగగా, సెంటర్లు తిరగచ్చు, ఎచ్చారు. దాని బదులు 2-3 గంటలు నాతో ఉంటారు, ఆడుకుంటారు, ఆడి అలిసిపోయి పడుకుంటారు టీవీలు చూడకుండా.
లేకపోతే అలసట రాకపోతే నైట్ పూట కూడా లైట్ ఆఫ్ చేసుకొని ఇటు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నిద్ర వచ్చేదాకా ఆ చత్తంతా లోపలేసుకొని, అన్నయ్య నిన్న కళ్ళు ఏంటోలాగా వచ్చినాయి అన్నయ్య, ఎందుకు రావన్నయ్య, నువ్వు ఆ బొమ్మలో ఈ బొమ్మలో చూస్తే నీకు ఆ బొమ్మల కళ్ళే వస్తాయి అన్నయ్య, దానికి దెయ్యం కూడా అక్కర్లేదు అన్నయ్య, ఇక ప్రార్థన ఎందుకు దానికి. ఇట్ట నేను కొన్నిసార్లు మోటివేట్ చేస్తూ ఉంటాను అంతే. సరే, గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుంది ఎన్నింటికి? 10ంటికి, 8కా? ఇంతేనా? సరే, సేమ్ దీనిలాగా ఆరాధనలాగే శుక్రవారం పూట వచ్చే గుడ్ ఫ్రైడే 8 గంటలకు ఆరాధన ఉంటుంది మనకు. గమనించండి. సరే, 3 రకాల ఆశీర్వాదాలు చూపిస్తాను. ఎలా అంటే, కొందరు దీవించబడతారు, ఆశ్రయించబడతారు. దానికి చిన్న ఉదాహరణ తొలకరి వాన అంటారు, జల్లు అంటారు. జల్లు, తొలకరి వాన ఇనే ఉంటారు, మీరు చూసుంటారు. ఇప్పుడు ఎవరికి ఇట్లాంటి ఆశీర్వాదాలు అంటే, ఎవరైతే చర్చికి వచ్చి చక్కగా పాల్గొంటారో, దశంభాగం వేస్తారో, కానుకిస్తారో, చక్కగా ప్రతి ఆదివారం వస్తున్నారు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నారు, అంతవరకు మీకు ఆశీర్వాదాలు తొలకరి వాన, జల్లు. మీరేం మార్చుకోవట్లే. ఇంటికెళ్ళి వాక్యం చదవరు, ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకోరు. ఈ కేటగిరీ ఎవరు వస్తారు? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు ఇంట్లో, కానీ క్రమంగా చర్చకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, దేవుని భయంతో మీకు కలిగిన దాంట్లోంచి దేవుడికి కొంచెం ఇస్తారు. ఇదొక కేటగిరీ, ఇదొక గుంపు. మీకు తొలకరి వాన, తొలకరి జల్లు చక్కగా మీ ఇంట్లో కురుస్తాయి, గ్యారెంటీ. ఒకటి. నెక్స్ట్ గుంపు ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ చేస్తూ సెకండ్ ఏం చేస్తారంటే, మనసుని దేవుని వాక్యం చేత మార్చుకుంటూ ఉంటారు. ఇంటికెళ్ళి విన్న వాక్యాన్ని ఇంటికెళ్ళి ధ్యానం చేస్తూ మార్చుకుంటూ చిన్నగా ప్రేమించడం ఎట్లా, క్షమించడం ఎలా, తగ్గించుకోవడం ఎట్లా, ఒకరికి పెట్టే గుణం, సహాయం చేసే గుణం ఉండాలి. మనలో ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగా, ప్రతిగారు ఉండకూడదు. ఆ ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ కొంచెం నేర్చుకుంటూ ఉంటారు ఇంటికెళ్ళి. ఒకటో వాళ్ళు చెప్పాను, మార్పే ఉండదు దానిలో. ఈ మంచిగా ఎలాగ ఉంటారు అంతే. మంచి క్రైస్తవులు అంటారు వీళ్ళని. ఎవరిని? మంచి క్రైస్తవులు. ఈ మంచి క్రైస్తవులకి ఏం ఆశీర్వాదం వస్తుంది? జల్లు, తొలకరి వాన ఇవి వస్తాయి. ఈ రెండవది ఫస్ట్ చేస్తూ ఇంటికెళ్ళి స్వయంగా వాళ్ళు దేవుడి మీద ఇష్టం, ప్రేమ పెంచుకుంటూ తన వాక్యంతో తమ కొంచెం మార్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి వర్షం పడుతుంది, వర్షపు ఆశీర్వాదం వస్తుంది. మూడోది ఎవరంటే, 1, 2 చేసి ఈ మూడో వాళ్ళు ఏముంటుందంటే, వాళ్ళ హృదయంలోనే దేవుడిని మొదటగా పెట్టుకుంటారు. 2 దేవుడితో మనస్ఫూర్తిగా కనెక్ట్ అయిపోతారు. 4 ఏమవుతుందంటే, వాళ్ళు త్యాగపూరితమైన జీవితం జీవిస్తారు. దేవుడి కన్నా మించి దేన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఒక త్యాగం చేస్తే, సాక్రిఫైస్ దేర్ లైఫ్. అది పరిచర్య కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దేనైనా సరే ఒక త్యాగపూరితమైన జీవితము, సాక్రిఫైషియల్ లైఫ్ జీవిస్తారనమాట. వీళ్ళకి తొలకరి వాన కాదు, వర్షం కాదు, కుంభవర్షం ఆశీర్వాదాలు వీళ్ళకి. హల్లెలూయా. ఈ మూడిట్లో దేంట్లో ఉంటావో, పాస్టర్ బలంతో లేదు, దేవుడి బలంతో లేదు, నీ ఇష్టం. ఒక మంచి క్రైస్తవుడిగా ఉంటావా, లేకపోతే రెండోది నీ వాక్యము చేత నీ మనసు దినదినము మార్చుకుంటూ ఉంటావా, లేకపోతే మూడోది హై లెవెల్ ఏంటంటే, సాక్షాత్తు దేవుణ్ణి మొదటగా పెట్టుకుని ఒక త్యాగంతో, త్యాగపూరితంతో ఉంటావా, దేవుడికి కనెక్ట్ అయి ఉంటావా అనేది ఉంటుంది. ఈ పరంగా నేను ఒక వాక్యం చెప్తున్నాను. ఈ పరంగా ఏంటంటే, మనము చాలా వరకు దేవుడికి ఎంత సున్నితంగా ఉంటే అంత మంచిది. మీకే మంచిది, కుటుంబానికి. కేవలం ఆశీర్వాదం కోసం పరిగెట్టారనుకోండి. ఉదాహరణకి మొన్న రీసెంట్గా జరిగింది అన్నమాట. నిన్న జరిగింది. దేవుడికి ఎప్పుడైతే మనం సున్నితంగా ఉంటామో, కాస్త ఉంటామో, దేవుడి మీద పెట్టుకుని ఉంటామో, మాకు ఏమైందంటే, చిన్న లోపల నుంచి ఏదో ప్రేరేపణ అనమాట. నా భార్యకి నాకు ప్రేరేపణ ఏంటంటే, ఆ ఇంటికి వెళ్ళి బీరువా ఉంది, చెక్క బీరువా, అంటే గోడకి కొట్టేసి ఉంటుంది, దాంట్లోంచి బట్టలన్నీ సర్దండి తీయండి అని, బట్టలన్నీ తీయండి అని. అయితే ఏంటని వెళ్ళింది మా భార్య, బట్టలన్నీ తీస్తుంది, మొత్తం బట్టలన్నీ తీస్తుంది. ఏదో కవర్ ఉంది అక్కడ, సరే అది కూడా తీసేసింది. తీస్తే దాంట్లోంచి ఇంత పాము బయటపడింది. పాము, బతుకున్న పాము, లైవ్ ఫిష్ లాగా, లైవ్ స్నేక్, బతుకున్న పాము చర్రమని కనిపి బాగుతుంది. అది నా పెంపుడు పాము కాదు, నేను పెంచుకోవట్లేదు. అది ఎన్నాళ్ళ నుంచి ఉందో, అది వచ్చిందా లేకపోతే తల్లి వచ్చి పిల్ల పెట్టి వెళ్ళిందా, అది నాకు తెలియదు. భయం వేసి కొంచెం, ఇదేంటి ఇప్పుడు దాకా మేము బీరోలో పాము పెంచుకుంటున్నామని. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, దీపు మనం పాముల మధ్యన ఉంటున్నావా, వాటి మధ్య మనం ఉంటున్నావా, మన మధ్య అవి ఉంటున్నాయా?
అంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళిన అక్కడ జస్ట్ బాత్రూమ్ కానీ చక్క తింగని బయటకు వస్తాయి. ఏంటది? కప్ప. నాకు అది అలవాటు అయిపోయింది కప్పతో. పర్లా ఇవతరకు భయపడిపోయాడు, వణికిపోయాడు, ఇలా జలధరించేప్పుడు. ఇప్పుడు చక్క 2-3 బయటకు రాకపోతేనే ఫీల్ అవుతున్నాను నేను. ఇదేంటి లివ్వని, ఈ పాప ఎన్ని ఏం పోయినాయి అని. సో నేను అది చూడండి, నేను ఏమంటాడు చిన్న ప్రేరేపణ, అది కరెక్ట్ కాదు, దేవుడా దైవమా మనిషి తర్వాత సంగతి. ఏంటంటే మంచి పని మామూలుగా సద్దు అన్నారు, సద్దడం వల్ల అది బయటపడింది. లేకపోతే ఈ పాటికి అలా ఉంటే ఇంకో సంవత్సరం పెద్దదయ్యేది, చక్క అక్కడ పెరిగేది. మరి ఎట్ట పెరిగేది నాది కానీ పెరిగిపోయేది బీరువాలో. నాకు రాత్రి పడుకుందామంటే కొంచెం భయం వేసింది, ఇదేంటి ఎక్కడెక్కడ ఏమన్నాయో ఏమొస్తాయో అని అన్నా. కానీ భయపడకూడదు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఇంకా అలా పడుకుంటే కుర్రోళ్ళు వచ్చారు, నన్ను లేపారు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాలి. కానీ నేను ఎందుకు ఈ మాటలు అంటే మీకు కూడా భవిష్యత్తులో కానీ జీవితంలో కూడా దేవుడిలో చప్పగా మామూలుగా ఉంటే ఈ ప్రేరేపణలు రావు మీకు. ఫస్ట్ కేటగిరీ ఆశీర్వాదాలు వస్తాయి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు దశమగా ఆశీర్వాదాలు వస్తాయి, చర్చి క్రమంగా వస్తే ఆశీర్వాదాలు వస్తాయి. కానీ దేవుడు మీతో మాట్లాడతాము, ఒక తలంపు ఇవ్వటము, ఒక ప్రేరేపణ ఇవ్వటము, ఒక హెచ్చరిక ఇవ్వటము, అవి రావు వీళ్ళకి రావు. దేవుడు ఎంత మంచోడు అంటే నీకు తెలియజేస్తాడమ్మా, మీ పిల్లల గురించి లేకపోతే రాబోయే ప్రమాదాల గురించి ఏమన్నా ఉంటే చెప్తూ ఉంటాడు, తెలుస్తూ ఉంటుంది. ఆ ఉండాలిగా మనిషికి, ఆ సెన్సిటివ్నెస్ ఉండాలిగా. నీ యాంటీ నా టేప్ తిప్పాలిగా. పాతకాలంలో టీవీలో డిష్లో ఉండేది, యాంటీనా ఉండేది, మీకు గుర్తుందో లేదో, తెల్లగా ఉండేది. మన పైకి వెళ్ళి తిప్పుకుంటా, వచ్చిందా బొమ్మ వచ్చిందా, రాలా తిప్పు, ఇటు తిప్పు, మళ్ళీ వచ్చిందా. ఇదే అంటే ఏంటి, అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ బాగుంది, రేడియో ప్రసార ప్రాంతం అంతా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, సిగ్నల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంట్లో యాంటీనా బాగాలా. తప్పు వాళ్ళది కాదు, అలాగే తప్పు దేవుడిది కాదు. నీ యాంటీనా బాగాలా, దేవుడి మీద తిప్పలా. నీ యాంటీనా అన్ని సిగ్నల్స్ పట్టుకుంటుంది. ఊళ్ళో కబుర్లు అన్నీ నీకు కావాలి, నీ చుట్టాలు అన్నీ కావాలి, పక్కింటి వాళ్ళు అన్నీ కావాలి. అవి బాగా పట్టుకుంటున్నావు. ఎంత పట్టుకుంటున్నావంటే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటే నీ ఇంట్లో వినపడుతుంది, అంత ఫ్రీక్వెన్సీ తిప్పావు. ఆ యావలు ఎందుకంట, ఆ గోల్ ఎందుకంట, ఆ చెత్త అంతా వేసుకోవడం ఎందుకంట. నువ్వు దేవుడితో సున్నితంగా ఉండు, అప్పుడు దేవుడు నీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. రాబోయే ఆశీర్వాదాలు చెప్తాడు, రాబోయే ప్రమాదాల నుంచి కూడా చెప్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు రాబో సంగతులు మీకు తెలియజేస్తాడు అని యేసుప్రభు చెప్పాడు శిష్యులకి. ఇది ప్రాబ్లం. ఈ 3 రకాల ఆశీర్వాదాలు, సరేనా? ఈ 3 రకాల ఆశీర్వాదాల్లో వచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఎలా రావాలంటే కొన్నిసార్లు మన జీవితం ఇలాంటి మలుపులు వస్తాయి. నాకు వచ్చింది, నేను ఇలాగే ప్రార్థన చేశాను. దేవుడు మనకు అభిషేకం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, దాంతో కొన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నా జీవితంలో నా అధికారాన్ని, అభిషేకాన్ని, నాకు ఉన్న కృపావరాల్ని వాడా, నాకు ఆన్సర్ రాపోయినప్పుడు నేను చేసిన ప్రార్థన ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మైక్ చదవండి ప్లీజ్. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మళ్ళీ ఇంకోసారి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. ఓకే, ఇంగ్లీష్లో ఒక్కసారి చదివి. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. ఇది అలాగే ఉంచండి. మనకు కొన్నిసార్లు అధికారము, విశ్వాసం అన్నీ ఉంటాయి. అవి కొన్నిసార్లు పనిచేయనప్పుడు, దీన పడిపోయినప్పుడు, ఇదే ఇప్పుడు నా జీవితంలో జరిగినప్పుడు నేను చేసిన ప్రార్థన అన్నమాట, నేర్చుకుని చేసుకున్న ప్రార్థన. మీరు కృపా సింహాసనము, దీనికి సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనం యొద్దకు రండి. మామూలుగా దేవుని యొక్క సింహాసనానికి దగ్గర రావాలంటే మన వల్ల కాదు, మనకి అంత అర్హత, ధన్యత లేదు. కానీ ధైర్యంతో ఎందుకు రమ్మానంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం ఈరోజు దేవుని సింహాసనం దగ్గరికి ధైర్యంగా ఎందుకు రావాలంటే ఒక్క ఆయన్ని బట్టి, ఆయన పేరు ప్రభు అయిన యేసు. ఆయన్ని బట్టి సాక్షాత్తు దేవుడి యొక్క సింహాసనం దగ్గరికి ధైర్యముతో రాగలము.
అంతెందుకు మామూలుగా ఆలోచించండి. ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజు లేరు కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చారు. ఆ కాలం రాజుల దగ్గరికి అంత ధైర్యంతో సింహాసనం దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేడు. వితౌట్ పర్మిషన్ లేకుండా ఒక రాజు దగ్గర డైరెక్ట్గా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళరాదు. వెళ్తే చంపేస్తారని. అందుకనే కదా ఆవిడ పేరు ఏంటి? ఎస్తేరు భయపడద్ది. మొదటిగా కంటది, నువ్వు ప్రార్థన చేయమను, అందరినీ ప్రార్థన చేయమను, నేను వెళ్తాను, ఇక చావో రేవో నేను చూసుకుంటాను అంటే సాక్షాత్తు ఆలోచించండి. ఎస్తేరు ఎవరు అంటే భార్య కూడా రాజుకు భయపడింది. నేను భార్య అయినా సరే నేను వెళ్ళి ధైర్యంగా సింహాసనం దగ్గరికి వెళ్ళలేను అని. తర్వాత దీని ముందు ఇంకో భార్య ఉంది, వస్తి పేరు ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఆ రాజు పిలుస్తాడు, సభలోకి నువ్వు రా అని. రాదు. అంతఃపురంలో ఉంటుంది. ఇక్కడేమో భార్యని పిలుస్తాడు అంతఃపురంలోకి, రాదు, నేను తర్వాత వస్తాను ఏదో చెప్తే ఏం చేస్తాడు? అంతఃపురాన్ని తీసేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు. తర్వాత ఎస్తేరే భయపడద్దు, రాజు దగ్గరికి వెళ్ళాలి. ఈ మానవులైన రాజులు, ఈ రాజుల దగ్గరికే ఒక మనిషి భయపడుతున్నాడంటే ఇక రాజు ప్రభు అయిన ఆ దేవుడి దగ్గరికి మనం మామూలుగా వెళ్ళగలమా? అసలు వెళ్ళలేము. అలాంటిది ధైర్యంగా రమ్మన్నాడంటే ప్రభు అయిన యేసు యాగాన్ని బట్టి ఆయన త్యాగం బలయ్యాడు కాబట్టి మన కోసం. ఆయన్ని బట్టి దేవుడే అన్నాడు, నా సింహాసనం దగ్గరికి నువ్వు ధైర్యముగా రా. నిన్ను బట్టి కాదు, నీకు ఎంత ప్రార్థన చేసావా, ఎంత శుద్ధంగా ఉన్నావో, పరిశుద్ధంగా ఉన్నావు, నిన్ను బట్టి కాదు, యేసయ్యని బట్టి నువ్వు ఈరోజు దేవుడి దగ్గరికి ధైర్యంగా వెళ్తున్నావు. అదొకటి. రెండు, దేనికి? సాయం పొందుటానికి. అయితే సహాయం పొందుటానికి కృప పొందినట్లు ఏం పొందుకోవాలి మనం? కృప పొందినట్లు. అదే వాక్యం నేను తీసుకుని ఒకసారి నేను ఏం చేశానంటే, నాకు నా అభిషేకం అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఇవన్నీ నాకు గుర్తు రావట్లే. ఆ టైంలో ఒక్కటే అనుకున్నా, దేవా నీ సింహాసనం దగ్గరికి వస్తున్నా, నీ కృప చూపించు అని, నీ కనికరాన్ని చూపించు అని, నీ కృపని కనికరాన్ని నా మీద కొమ్మరించు అని. అయితే ఇది పొందుకోటానికి దానికి ముందు ఒకటి ఉంటుంది. చూడండి, ఒక వాక్యం ఉంటుంది, అది ముందు కలిగి ఉండాలి. సామ్స్ 34:18, కీర్తన గ్రంథము 34:18. ఇరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. మళ్ళీ ఒకసారి చదువు. ఇరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. చాలు. ఇక్కడ ఈ వాక్యాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ తప్పేడు చెప్పి రైట్ చెప్తాం. ఎందుకంటే నా ఉద్దేశం అంటే, మన జీవితంలో మన హృదయంలో కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ కలుపు మొక్కల మధ్యలో మంచి విత్తనాలు నాటితే ఏమవుతుందంటే, మంచి విత్తనం నుంచి మొక్క వస్తుంది, ఈ కలుపు మొక్కలు దాన్ని అణిచివేస్తుంది. అందుకని ఎక్కువ శాతం కూడా నేను సంఘ సిద్ధాంతాలను కానీ మనిషి సిద్ధాంతాలు కానీ తీస్తూ ఉంటా. సో దట్ మంచి విత్తనాలు లోపల వేస్తే మంచిగా ఫలిస్తాయి. లేకపోతే అనవసరంగా దేవుడి మీద అభిప్రాయాలు పిచ్చి దేవుడు బైబిల్లో లేని పెట్టుకుంటే అవి మనకు వేస్ట్. ఇంకా ఎంత విత్తనం వేసినా వేస్టే. సో విరిగి హృదయం అనగానే కొందరు ఏమనుకుంటారంటే, గుండ్లు బాదుకోవాలనుకుంటారు. ఒకటి ఫస్ట్ ఇది, నా హృదయం ఎంత ఉంది బ్రా, గుండ్లు బాదుకోండి, బాగా ఏడవాలనుకుంటారు. అదే కన్నీటి ప్రార్థన వచ్చింది మనకి, క్రైస్తవంలోకి కన్నీటి ప్రార్థన వచ్చేసింది. ఆ కన్నీటి ప్రార్థన ఎంత బాగా చేశారంటే, లబో దివో ఏడుత్తం వల్ల ఈ క్రైస్తవులకి మనుషులు బయట వాళ్ళు ఇల్లు రెంట్కి ఇవ్వట్ల. మీరందరూ సొంత ఇల్లు ఉన్నారనుకుంటా, మీకు ఆ బాధ తెలీదు. నేను కొత్తలో రెంట్లకి తిరిగినప్పుడు మీరు దేవుని అంటే మా ఆవిడ బొట్టు లేదు కాబట్టి చూసే ఏమిటే, మీరు క్రైస్తవులా అని. అవునండి. సరేనండి ఇవ్వమండి అని. ఎందుకంటే మీరు డప్పు కొట్టి గోలు చేస్తారండి, రాత్రి ఇప్పుడు ఏడో పోయినట్టు సోగాలు ఎడతా ఉంటారండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ట్రెండ్ చెప్పడం? కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన అంటే వీళ్ళు అట్ట తీసేసుకున్నారు. కన్నీరు రావటం తప్పు కాదు, కానీ కన్నీరు వస్తేనే దేవుడు కనికిస్తాడు అని నువ్వు బోరుమంటూ ఏడుస్తూ గుడ్డులు బాదుకుంటూ బ్యా అంటే పరలోకున్న దేవుడు అవ్వచ్చు, లేకపోతే దేవదూత అవ్వచ్చు, ఆయనలే భయపడుతున్నారు. ఇది కాదు. గట్టిగా ఏసయా అని అరిస్తే ఆయన వచ్చినప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకు అరుతుంది? విరిగి నలిగిన హృదయం అంటే కాదు. ఏడవటం బాధ వస్తే ఏడవటం తప్పు కాదు. నేను మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏడవటం అస్సలు తప్పు కాదు, కానీ ఏడిస్తే దేవుడు కనికరిస్తాడని తప్పు, చాలా తప్పు. అది కరెక్ట్ అయితే నేను చాలాసార్లు ఏడ్చా, అప్పుడు కనికరించాల నాకు దేవుడు. ఇది తప్పు. బాధ వేసుకుని తర్వాత ఇంకా ఉన్నాయి, ఇంకా విరిగి నలిగిన హృదయం అంటే ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఏంటి తెలుసా? మోకాళ్ళ ప్రార్థన.
ఒక ఆయన అన్నాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఎప్పుడు దాకా చేస్తావో తెలుసా? సౌండ్ బాగా పెట్టేసి, ఎప్పుడు దాకా చేస్తావో తెలుసా? నీ మొక్కలు నల్లగా అయ్యేదాకా. పెట్టావు నువ్వు కూడా? ఓకే. నల్లగా అయిపోయేదాకా అన్నాడు. మచ్చ వచ్చేయాలంటే ఇక్కడ మచ్చ. నేను ఆ వాక్యాలని అదే అనుకున్నా విరిగిన. అప్పుడు నాకు దేవుడి మీద కోపం వచ్చింది, అయిష్టం వచ్చింది, చిరాకు వచ్చింది. నువ్వేం దేవుడివే, నేను మోకరించి నల్లగా అయితే అప్పుడు నన్ను కరిగిస్తావా? నీకేం ప్రేమ ఉందనుకున్నా. నాకే ఉంది ప్రభా జనాల మీద ప్రేమ, నీకేముంది అనుకున్నా. అంటే ఇది కలుపు మొక్క కాదు ఇది. అంటే వాళ్ళు వేసిన మొక్కని నేను తీసుకుంటే అది కలుపు మొక్క. దేవుడి ఉద్దేశం అది కాదు, దేవుడు నేచర్ అది కాదు, స్వభావం అది కాదు. ఆయన మంచోడు, చాలా మంచోడు. తర్వాత అర్థమైంది. కానీ ఆ మాటలు విని నేను ఏమైంది, కలుపు మొక్క వేసుకున్నా. కలుపు మొక్కది. ఆ పిక్కుంటేనే మంచి మొక్కలు వస్తాయి. అందుకు మీకు కలుపు మొక్కలు చెప్తారా ఫస్ట్ మోకరించి. ఇంకో చేతిలో అయితే మోకరించడాకే కాదంట, మోకరించడం మాత్రం కదా, మోకాలతో దేకాలంట. మొన్న వీడియో చూసా, చిన్న పిల్లతో సారా మోకాలతో దిగుతున్నారు. కాదు కొంచెం మంచి ఇసుక వేసుకున్నారు, ఇసుకలో వెళ్తున్నారు. ఇది చూసా, అది భక్తి, అది తగ్గింపు అనమాట. తగ్గింపు, అది నాన్ సెన్స్. నా దేవుడు అటువంటి వాడు కాదు. విరిగి నలిగిన మనసు ఉంటే అది కాదు. ఎవరు ఉన్నారంట 10 గంటలు మోకరించారంట, అలా గ్రేట్, గుడ్ అనుకున్నాను. దానివల్ల ఏం వచ్చింది అన్నాను, ఏదో నీరసం వచ్చింది. అది కాదు తగ్గి. మోకాలు వేయటం తప్పు కాదు, మళ్ళా నేను వేస్తా. కానీ వేస్తేనే దేవుడు దిగొస్తాడని తప్పు. నువ్వు ఏ మోకాళ్ళు వేసావు, ఏ కన్నీటి ప్రార్థన చేశావు, ఏ గుండెలు బాదుకున్నావు, అప్పుడు యేసయ్య సిలువ కార్యం చేశాడు చెప్పు. అయ్యా నేను అప్పుడు పుట్టుంటే చేసేవాడు. అయ్యా నువ్వేం చేసావు? ఆయన దిగొచ్చాడు, వెతికి రక్షించాడు మనల్ని. మనం ఏం చేసామని వచ్చాడు? మీరు పాపులై ఉన్నప్పుడే ఆయన మన కోసం వచ్చాడు. ఏం ప్రేమ అండి దేవుడిది చేసేది. నేను రక్షణ పొందిన 3-4 సంవత్సరాలు దేవుడు అర్థం కాక అసలు నేను వెనక గొయ్య ముందు నుయ్యిలాగా ఎంత బాధపడ్డాను. ఆత్మీయ జీవితం ఎంత బాధపడ్డా అంటే, ఈయనేం దేవుడు, కానీ ఈయన అర్థమైంది, ఈయనే దేవుడు, ఈయన తప్ప దేవుడు లేడు. ఇక తప్పదరా అనేది చర్చకొచ్చేవాడిని. ఇక నేను తప్పదరా, నేను కొలవాలి, తప్పదరా నేను ఆరాధించాలి ఏసయ్య బాబు అనుకున్నాను. నేను అంత వచ్చేసింది కలుపు మొక్కలు బట్టి. ఏసే కన్నా నేనే గొప్ప అనుకునేవాడిని, నాకే జాలి ఉంది అనుకునేవాడిని, మా ఇంట్లోకే చాలా జాలి ఉంది అనుకుని, మా అమ్మకే బోర్డు జాలి ఉంది అనుకునేవాడిని. ఈ కలుపు మొక్కల వల్ల. మోకరించడం తప్పు కాదు, ఎడవడం తప్పు కాదు, కానీ అన్నీ చేస్తేనే దేవుడు దిగు వస్తాడు, కనికరిస్తాడు అని తప్పు. ఇవి చాలా ఉన్నాయి, ఇంకా నేను చెప్పక్కల కొత్త అంటున్నాను నేను. అయితే అసలైంది ఏంటి, విరిగి హృదయం అంటే ఏంటంటే, నీ హృదయాన్ని ఏం చేస్తున్నావంటే, దేవా అప్పుడు దాకా నేను మనుషుల మీద ఆధారపడ్డాను ప్రభా, ఇప్పుడు దాకా నేను ఆస్తిని చూసుకున్నాను ప్రభా, నా భర్తను చూశాను ప్రభా, నా భార్యను చూసుకున్నాను ప్రభా, ఇక నాకు ఏ గత్యంతరం లేదు ప్రభా అని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ కాదు తెలిసేది, ఇక్కడ తెలుసు దేవుడికి. అన్నీ పక్కన పెడతాం ప్రభా. దేవా ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయలేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను ప్రభా. నాకు ఎంతమంది ఉన్నా, నాకు ఆస్తులు ఉన్నా రాలేను ప్రభా అని దేవుడి మీద ఆధారపడతావే, అది దేవుడికి నచ్చేది. అది దేవుడికి నచ్చేది. ఎందుకంటే నీ కన్నీటి వెనకాల ఉన్న హృదయాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు మోకరిస్తావు, నీ మోకలు చూడు దేవుడు. మోకరించింది మంచిది బిడ్డ, లోపల ఎవరంటే ప్రేమ ఇష్టమో, ఎవరి మీద ఎక్కువ ఆధారపడుతుంది, లోపల ఎంత కుళ్ళు కుత్తతో ఉంచుకుంది. ఏడుపు బాగానే ఉంది. సినిమాకి ఏడవడం చూసారు ఎప్పుడన్నా? సినిమాల్లో అసలు ఎట్ట ఏడిపోతుందో నాకు అర్థం కదా. వాళ్ళకి కోట్లు డబ్బులు ఉంటాయి, అందకెత్తే ఆమె ఏడుస్తూ బాగోదు. అందమైన వాళ్ళు ఏడితే ఏం బాగుంటుంది? వీళ్ళకి సడన్గా ఏడిపి అంత ఎత్తుకొస్తుంది అనుకుంటా, అంత ఏడుపు. సేమ్ దేవుడు కూడా అలా ఫీల్ అవుతాడు. అరే బాలీవుడ్ కన్నా నేను తక్కువ కదరా మీరు, ఏడిపోయింటారు ఇది. లోపల నువ్వేంటి, నువ్వు ఎవరిని క్షమించవు, నీకు డబ్బులు ఇస్తే రూపాయి ఎవరికి పెట్టవు, నువ్వే తింటావు. అన్నీ దేవుడు తెలుసు. దేవుడు ఇది చూసేది. అప్పుడు నేను ప్రార్థన చేసింది ఒకటే, దేవా నాకు కన్నీడు రాలేదంట, నాకు ఏడుపు వచ్చింది. కానీ ఏడుపు బట్టి దేవుడు లోపల నాకు తెలుసు. నాకేంటంటే లోపల, దేవా ఈ సమస్య నుంచి నువ్వు తప్పించకపోతే ఇంకెవ్వరు లేడు ప్రభా నాకు. ఇప్పుడు నేను విశ్వాసంతో కూడా ప్రార్థన చేయలేకపోతున్నా. యేసు నామములో జరుగునుగా, కానీ నా నోట్లోంచి రావట్లా. నా అభిషేకం గుర్తురావట్లా, నా పాస్టర్ తత్వం గుర్తురావట్లా, నా చర్చి గుర్తురావట్లా, ఏం గుర్తురావట్లా. అందుకే చేరు అనుకుంటామని. ఇంకా చెప్పాలంటే మీరు అందరూ చెప్పడం వల్ల మీ సమస్యను బయట వేసుకున్నారు, గుట్టు రట్టు అవుతుంది. కొందరు ఏం తలుచుకుంటారు, క్రైస్తవులు కొందరు ఏం తలుచుకుంటారంటే, ప్రార్థన కాదు ముందు వాళ్ళకి కావాల్సింది జాలి కావాలి. అయ్యో అమ్మా అలా జరిగిందా, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందే, ఇలా అంటే భలే సుఖంగా ఉంటుంది భలే మనసుకి. ఏమైనా జాలి పడితే. నాకు ఈ బుద్ధి చిన్నప్పుడు ఉండేది. చిన్నప్పుడు మా అమ్మ మంచిగానే ఉండేది, మా నాన్న కొంచెం తాగి అడిడి చేసి కొంచెం సరిగ్గా ఉండేవాడు కాదు.
కానీ నాకు జ్వరం వస్తే నాకు కాయలు బిస్కెట్లు తెచ్చేవాడు. అప్పుడు అనిపించింది, జ్వరం వస్తే మా నాన్న కానీ ఏంట్రా తగ్గిందని తల ఇలా అంటాం భలే అనిపించేది. అప్పుడు నాకు ఏమనుకోదు సార్, అప్పుడే జ్వరం తగ్గకూడదు నాకు, ఇప్పుడప్పుడే జ్వరం తగ్గకూడదు నాకు. ఇలా 2-3 రోజులు జ్వరం ఉంటే మా నాన్న ఏదో ఒకటి పట్టుకొస్తాడు అంటే సానుభూతి కావాలి నాకు. అలాగే మనుషుల్లో కూడా అందరూ చెప్పేసుకుంటాం, నీ బాధ నీ కష్టాన్ని చెప్పుకుంటావు. వాళ్ళు అయ్యో అనాలి నిన్ను, అయ్యో ఇంత కష్టం వచ్చిందా నీకు, అయ్యో ఎట్లా అంటే అవును అమ్మా నువ్వు 4 ఏడ్చి అప్పుడు మొత్తం పంచాయతీ చేసి వేయాల ఇది అనుకుంటాం. కొన్నిసార్లు నీ కష్టాలకి అందరూ కూడా నీ కోసం ప్రార్థన చేయరు, అంత భారంతో చేయరు అని చెప్పరు. నువ్వు అంత నమ్మక్కర్లా. కొంతమంది ఉంటారు దేవుడు ఇస్తాడు నీకు, వాళ్ళతో చెప్పుకో. కానీ అందరూ నీ కోసం నీ భారాన్ని తీసుకుని భారంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు. సో ఫస్ట్ నువ్వు ఎవరికి చెప్పుకోవాలి తెలుసా? నీకు ఏడుపు రాగానే, సమస్య రాగానే, కష్టం రాగానే ఫస్ట్ నీకు విరిగి నలిగిన హృదయం అంటే దేవుడు ఏం చూస్తాడు సార్? నా బిడ్డకి కష్టం వస్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరిని చూసింది, అది విరిగి నలిగిన హృదయం. అంటే ఎవరిని చూసింది? నువ్వు దేవుడు చూస్తున్నావా? ఏమంటే దేవుడికి దగ్గరికి వెళ్ళి ఏడుస్తావు, పని బాధపడుతున్నావా? దేవుడిని అడుగుతావు, దేవా కనికరించి చూపించు, ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించు, నా వల్ల కాదు చేయలేకపోతున్నా. అది కదా దేవుడికి నచ్చేది. నువ్వు 10 మందికి ఫోన్ చేసుకొని నువ్వు 10 మంది దగ్గర చేసి నాయన యేసు నామములో జరుగుద్ది ప్రభువా ఏంటది? బీ కేర్ఫుల్ విత్ పీపుల్. అది దైవజనులైనా సరే, ఆఖరికి విశ్వాసులైనా సరే. ఇక్కడ ఒక మాట చెప్తాను, మీకు జరిగే మంచైనా చెడైనా తొందరగా అందరితో పంచుకోవద్దు. మీకు జరిగే మంచైనా చెడైనా, కొన్ని ఉదాహరణకి దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుందాం. కొన్నిసార్లు నీకు ఆశీర్వాదం వస్తుంది, అది గబగబా చెప్పాలనుకుంటాం. సో అది మంచి అంటున్నా. చెడు అంటే సమస్యని. జాగ్రత్తగా విను. కొన్నిసార్లు మనకి ఎంత అభిషేకం ఉన్నా, కృపావరం ఉన్నా, జ్ఞానము లేక కొన్నిసార్లు నశించిపోతూ ఉంటాం. ఉదాహరణకి యాకోబు, మనం ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అంటాం. అంటే యాకోబు గొప్పవాడే, ఆత్మీయుడే. అయితే యాకోబు చేసిన పని ఏంటంటే, తన పిల్లల దగ్గరే చూస్తూనే యోసేపుకి తను ఒక మంచి వస్త్రాన్ని కొనిస్తాడు. ఆ కొనివ్వడం వల్ల ఏం జరిగింది? ఆశ వచ్చింది. ఈయన చేసిన పనే అజ్ఞానంతో. మరి ఆ గొప్పోడే యాకోబు, ఆత్మీయుడే. కొన్నిసార్లు మన కృపావారాలు ఆత్మీయత ఉన్నా సరే కొన్ని పాయింట్స్ తెలియకపోతే ఇది నష్టం తెచ్చుకుంటావు. తెచ్చుకున్నా, నా జీవితం తెచ్చుకున్నా. మీరు ఎంత ప్రార్థన చేసినా కొంచెం జ్ఞానం ఉండి చేయకపోతే చాలా కష్టం అవుతుంది. చూడండి, యాకోబు అలా పని చేశాడు. యాకోబు చేసిన తర్వాత యోసేపు కొడుకు ఏం చేశాడంటే, కొడుక్కి దేవుడు ఇచ్చిన కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు దేవుడే ఇచ్చాడు కళ్ళు. ఏం చేశాడు? వెళ్ళి తన అన్నలకి చెప్పుకున్నాడు, తీసుకెళ్ళి వాళ్ళ తండ్రులకు చెప్పుకున్నాడు. ఏమైంది? గుంటలో వేశారు తీసుకెళ్ళి. చెప్పుకోకపోతే ఏమైంది? మీ జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు ఆశ్రయించిన, కృప చూపించిన, ఒక ధన సహాయం చేసిన, మీరేమైనా బండి కొనుక్కున్నా, పెద్ద కొనుక్కున్నా సరే, దయచేసి తొందరపడి నాకు బండి వచ్చింది తొందరగా అందరికీ చెప్పుకోకు. దేనికి? అప్పుడు దాకా నీతో తిరిగేవాళ్ళే నీ చుట్టాలే అసూయపడవచ్చు, నీ తోటి విశ్వాసులే అసూయపడచ్చు, నువ్వు నమ్మిన పాస్టరే అసూయపడచ్చు, నీ నాయకుడే అసూయపడచ్చు. చెప్పలేము. నేను కొత్తలో నాకు తెలియదు కదా ఇవన్నీ. కొత్తలో దేవుడి కార్యాలని అందరికీ చెప్పుకుంటేవాడిని. కడుపులో మాట దాగదంటారు కొన్నిసార్లు. నాకు దేవుడి మాట దాగదు. నాకు వచ్చిన ఆశీర్వాదాలు ఇది వచ్చింది అది వచ్చింది చెప్పుకుంటూ ఉన్నాను. తర్వాత వాళ్ళ బుద్ధులు మారిపోయినాయి, వాళ్ళ మాటలు మారిపోయినాయి, తీరు మారిపోయింది. ఏ సాక్ష్యం చెప్పాలో చెప్పకూడదో కూడా జ్ఞానం ఉండాలి నీకు. నువ్వు కొన్నిసార్లు నా వాళ్ళే కదా అని చెప్పుకుంటావు. నీ వాళ్ళే అప్పుడు దాకా బాగుండి ఇక అసూయపడతారు. ఇంకెంతంటే నీ వాళ్ళే నీ సమస్య తీరాలని ప్రార్థన చేస్తారు. విను, నీ వాళ్ళే నీ సమస్య తీరాలని ప్రార్థన చేస్తారు. తీరంగానే ఆశీర్వాదం రాగానే అసూయపడతారు. వాళ్ళే, ఇంకోటి కాదు. బీ వెరీ కేర్ఫుల్. దేవుణ్ణి అడుగు. ఒక మనిషి ఊనే నమ్మొద్దు. ఇక్కడ ఈ పాస్టర్ కూడా ఊనే నమ్మొద్దు. పరీక్షించి తెలుసుకో, అప్పుడే బయలుపరుచుకో. నీ ఆశీర్వాదం నీ మంచి అయినా సరే అందరితో కొన్ని పబ్లిక్గా చెప్పలేం, కొన్ని చెప్పొచ్చు పబ్లిక్గా. దేవుడిని దీవించాడు, ఆశ్రయించాడు, కొంతవరకు అంతే. ప్లీజ్ దయచేసి శ్రద్ధగా వినండి. ఇందాక చెప్పిన రీతిగా నువ్వు దేవుడి కోసం రాలా, నా కోసం రాలా, నీ కోసం వచ్చావు నీ జీవితాలు కట్టుకోవటానికి. అలాంటప్పుడు కొన్ని కష్టాలు కూడా భరిస్తాం, కొన్ని కష్టాలను ఇష్టంగా భరిస్తాం. ఆ యావన్నోళ్ళు రైట్. మంచిగా ఉన్నది త్వరగా చెప్పుకోవద్దు, ఇలా ఉంటే అని చెప్పా. జ్ఞానయుక్తంగా ఆలోచించి చూసుకోండి. అలాగే చెడు కూడా. చెడు అంటే నీ సమస్య అవ్వచ్చు, నీ ఇంటి గుట్టు అవ్వచ్చు, వ్యక్తిగతమైన సమస్య అవ్వచ్చు. అది కూడా త్వరబడి నీ సమస్యని గబుక్కన
నీ ఇంట్లో సమస్యని గప్పుకొని బయట వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు కొన్నిసార్లు అందరికీ చెప్పొచ్చు, ఇలా అంటా నీ గురించి ఇలా అంటాను. వాళ్ళు తొందరపడిపోతాం కొన్నిసార్లు. నువ్వనుకుంటావు నా సమస్య అందరికీ చెప్పుకుంటే కాస్త జాలి చూపిస్తారు, ప్రార్థన చేస్తారు. లేదు, కొందరు ఉంటారు ఏంటంటే వాళ్ళు కడుపుల మాట దాగదు కొన్నిసార్లు. నాకు దాగదు, దేవుడి మాటలు దాగవు. ఇక మామూలు మాటలు అంత పట్టించుకోను నేను అసలు. ఇటు వింటాను, ఇటు పోతుంది. కానీ వాళ్ళు పట్టించుకొని లోపల ఉంచుకొని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అయితే బయట వాళ్ళకి చక్కగా ఏదో ఇంకా టైం పాస్ లాగా ఇంక ఏ మాటలు లేకుండా అవి చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఇంకా లోతుగా చెప్పాలంటే, ఉదాహరణకి మీ అబ్బాయి ఉన్నాడు, అయితే మీ అమ్మాయి ఉంది, ఎవరినో ప్రేమించింది అనుకుందాం, ఎవరినో ప్రేమించింది. ఇప్పుడు నాకు అది ఇష్టం లేదు, సమస్యగా ఉంది. నువ్వు పక్కింటిలో చెప్పావు ఏది ప్రార్థన చేస్తారని. నువ్వు చెప్పిన గంటలో నీకు ఇంకొక నుంచి ఫోన్ వస్తుంది, మీ అమ్మాయి ఎట్టంటగా అని. నీకెట్ట తెలిసిందంటే నువ్వు అట్ట చెప్పావు అట్ట వచ్చింది. అంతే, కడుపులో మాట లాగా కొందరికి. నేను మచ్చుకు ఒక సమస్య చెప్పా, ఇంకా కొన్ని సమస్యలు ఉండొచ్చు, నువ్వు చెప్పలేవు బయటికి. ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే మానసిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత ఇబ్బందులు అవ్వచ్చు, ఇదే అవ్వచ్చు. నువ్వే గబ్బుకు చెప్పేస్తావు, అందరూ చాటి ఠామ్ వేసేస్తారు దాన్ని. బీ కేర్ఫుల్. నీ మంచి తొందరగా చెప్పొద్దు, నీ చెడు కూడా తొందరగా జనాలకు చెప్పుకోకు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. తర్వాత దేవుని కృప, అది మనం దేవుని అడుగుతాం, దేవా నీ కనికరము కృపను అని ఇస్తాడు. దేవుడు కృప కనికరం ఇస్తాడు. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి, కొన్నిసార్లు దేవుని కృపను ఎలా పొందుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, మనం ఏం చేస్తే దేవుని యొక్క మనకు వస్తాయి. అంతే నేను చెప్పేది ఈరోజు. చూడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. అయితే ఇప్పుడు నేనేం చేశాను, దేవుని కనికరాన్ని కృపని అడిగా. అంటే దేవుడి మీద ఆధారపడి దేవుడి మీదే మనసు పెట్టుకొని, ఇందాక చెప్పాగా పడి ఏడవటాలు కాదు, ఇక్కడ ఏడవాలి, ఇక్కడ ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత వాక్యం ఏం సూచిస్తుందంటే, మోసపోవద్దు. అంటే నీ కన్నీటితో దేవుడిని మభ్య పెడతామని మోసపోవద్దు, నీ మోకరింపుతో దేవుడు మభ్య పెడతామని మోసపోవద్దు, నీ జీవితం ఎట్టున్నా సరే దేవుడు నిన్ను అలా చూస్తాడు, మంచిగా చూస్తాడని మోసపోవద్దు. నువ్వు ఏదోదో చేసేస్తావు కానీ ఏడుస్తావు, మోసపోతున్నావు నువ్వు. దేవుడు అనేది మోసపోకుడి, దేవుడు విక్రించబడు. నువ్వు దేవుడిని మోసం చేయలేవు, దేవుడు విక్రించలేవు, దేవుడితో ఆడుకోలేవు, దేవుడిని మభ్య పెట్టలేవు నువ్వు. అందుకని మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య దగ్గర అందరితో చెప్పుకోకుండా నేను దేవుడి దగ్గర చెప్పుకొని నా మనసు అంతా దేవుడి మీద పెట్టి, దేవా ఈ సమస్యలు నువ్వే నాకు దిక్కు, ఇంకెవ్వడం లేడు అని ఆధారపడే తత్వాన్ని దేవుడు చూస్తాడు. అది అయిపోయింది. రెండో పాయింట్ ఏం చేయాలంటే, దేవుడు చెప్పిన మాటే, నువ్వు ఏది విత్తుతావో అది కోసుకుంటావు అన్నాడు. దానికి మనం ఏం చేయాలంటే, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో కొన్నిసార్లు ఆ బాధల్లోనే వేరే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి బాధ తీయటానికి సహాయం చేయి, ప్రార్థన చెయ్యి. లేదు నీలాంటి బాధ కాదు, వేరే బాధలు ఉన్నాయి, వాళ్ళకి వేరే బాధలు ఉన్నాయి, ఇప్పుడు ఆ బాధలు నువ్వు తీర్చడానికి సహాయం చేయి. ప్రార్థన చేస్తావో, మాట సహాయం చేస్తావో, ధన సహాయం చేస్తావో, ఇంకేమైనా సహాయం చేస్తావో, నీ బాధను కొంచెం పక్కన పెట్టి వేరే వాళ్ళ బాధ తీర్చబడ్డాకి నీ వంతు నువ్వు సహాయం చేయి. అప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు వాళ్ళ జీవితంలో నువ్వు బాధలో ఉన్నా సరే విత్తుతున్నావు. అప్పుడు నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండవా? ఎంత మెచ్చుకుంటాడు దేవుడు నేను. ఇది రెండో చేసేది, ఇది నేను చేసేది. ఎన్నోసార్లు నాకు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నాకు ఏం అర్థం కావట్లా, దేవుడి దగ్గర జవాబు లేదు, దేవుడి నుంచి వినలేకపోతున్నా, చాలా ఏడుస్తున్నా, బాధ వేస్తుంది. కానీ చర్చిలో వాళ్ళు, బయట వాళ్ళు, ఎవరో నా వాక్యం విన్నోళ్ళు లేదా బయట వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు బాధలో ఉంటారు. వాళ్ళ బాధలో ఇప్పుడు నేనేం చేస్తాను సార్, నా బాధ పక్కన పెట్టేసి అప్పటిదాకా నా బాధలో ఏం చేస్తున్నా, దేవా మౌనంగా ఉంటావేంటి, ఏం చెప్పవేంటి, నాకు ఏంటోలాగుంది, మనసంతా ఏంటోలాగా, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, ఎంతసేపు నీకు చేయటానికి మాట్లాడదు దేవుడితో. వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళ సమస్య విని, నా దేవుడు చాలా మంచోడండి, నా దేవుడు చాలా గొప్పోడండి, నా దేవుడు ఇదండి అని వాళ్ళని బలపరుస్తూ ఉంటా, స్థిరపరుస్తూ ఉంటా, ఇంకా విశ్వాసంలో ముందుకు తీసుకెళ్ళేట్టు మాటలు చెప్తూ ఉంటా. నేనే బాధలో ఉన్నా, నాకే బాధ ఉంది, కానీ వాళ్ళ బాధ తీర్చబడాలని నేను మాటలన్నీ చెప్తా, చివరికి వాళ్ళ ప్రార్థన కూడా చేస్తా. వాళ్ళకి కొన్నిసార్లు గుర్తుందో లేదో, నేను మీకు నాకు నడువు నొప్పి ఉంది బాగా, ఆ రోజు నాకు దేవుడేం ప్రేరేపణ, నా కుమారుడు ఇప్పుడు ప్రేయర్ చేయి, నాకేం చెప్పలా, ఎంతమంది నడుము నొప్పి ఉన్నారు రండి అన్న. గుర్తుందో లేదు మీకు, నేను చేసిన రోజులు ఉన్నాయి, నాకే నొప్పి, నీకు చేస్తా. అది విత్తడం అంటే, మనుషుడు ఏది విత్తునో అది దేవుడు సాక్షాత్తు చెప్పింది.
ఫస్ట్ కనికరం అడిగా మంచిదే, కానీ ఇది మొన్న మా అమ్మగారి సమాధి కార్యక్రమం శనివారం అయింది. చాలామంది అనుకున్నారంట ఆదివారం కిరణ్ గారు వాక్యం చెప్పరు రారని. నేను వచ్చాను. అది బాధే నాకు. మా అమ్మకి సమాధి కార్యక్రమం అప్పుడే చేశాను, అంత అయిపోయింది. మరి ఆదివారం వాక్యము నేను రావడం జరిగింది. నీరసంగా చెప్పానా వాక్యం? డల్గా చెప్పానా? ఏడుతూ చెప్పానా? రోధిస్తూ చెప్పానా? లేదే. చాలామంది బాధల్లో ఉన్నారు ఇక్కడ. నాకు ఒక బాధ, నా తల్లి చనిపోయినప్పుడే. కానీ ఇక్కడ చాలామంది బాధల్లో వేదనలో వస్తున్నారు. నా వాక్యం వల్ల, నా మాటలు బట్టి, నా ప్రార్థన బట్టో, నా మీద నా అభిషేకం బట్టో, ఏదో దైన బట్టో మీకు మేలు జరుగుద్దేమో అని నేను ఏం చేస్తాను, నా బాధ ఉన్నా సరే, నా తల్లి పట్ల నా బాధ ఉన్నా సరే, మళ్ళీ నెక్స్ట్ రోజే మీ జీవితంలో నేను విత్తుతున్నాను. ఆ సహాయం నేను పొందుకున్నాను. నేను ఆశ్చర్యం వేసింది. అంత బాధలో ఉన్న వాక్యం చెప్పినా సరే ఆ తర్వాత ఒక వారం రోజుల్లోనే గొప్ప సహాయం నాకు వచ్చింది. ఏమొచ్చింది నేను చెప్పను. ఇందాకడే చెప్పా. అందరూ చెప్పుకుంటారా? అయ్యా మేము మంచోళ్ళం అయ్యా, నాకేం తెలుసు? ఎవడు చూసాడు? ఇది చూసారా? ఇందాడ వాక్యమే. నేను చెప్పొచ్చు ఇప్పుడు నాకు ఏం మేలు జరిగింది, ఎంత మేలు జరిగింది, నా కష్టంలోంచి అసలు నేను ఊహించలా. చెప్పాలంటే అది కొన్నిసార్లు నాకు కొన్ని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి నాకు తెలుసు. ఇది నాకు తెలియదు అసలు అవుట్ ఆఫ్ బ్లూ నాకు తెలియదు. ఆశీర్వాదం నేను చూశాను, షాక్ అయిపోయాను నేను. ఇట్లా అనమాట. మనిషి ఏది విత్తునో ఏదుకో. నేను అడుగుతానంటే నువ్వు బాధలో ఉన్నావు మంచిదే, నువ్వేం విత్తావు ఇప్పుడు దాకా? మరి ఎవరికైనా సహాయం చేసావా? ఎవరి జీవితంలో విత్తావా? ఏం చేసావు? ఎవరిని బాధ తీర్చావా? నువ్వు ఆదరించావా? ఎవరి కోసం అన్నా వాళ్ళ బాధని నీ బాధగా తీసుకుని విజ్ఞాపన చేసావా? ప్రార్థన చేసావా? ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, మనిషి ఏది విత్తునో అదే కోసుకోను. అందుకని ఫస్ట్ దేవుడు కనికరాడు అడుగు, అంటే దేవుడి మీద ఆధారపడు. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు విత్తమ్మా. ఏం విత్తుదావు అంటే డబ్బే కాదు, పద్దాక డబ్బే కాదు. కొంచెం ధనం అవ్వచ్చు, కొన్నిసార్లు మాట సాయం అవ్వచ్చు, కొన్నిసార్లు తోడు అవ్వచ్చు, కొన్నిసార్లు ఏదో ఒకటి అవ్వచ్చు, ఏదో ఒక సాయం, పని సాయం అవ్వచ్చు, కొన్నిసార్లు పని సాయం. నా జీవితం పాస్టర్గా అంటే చాలామంది వచ్చేస్తారు కరెక్టే, కానీ ఆ సమాధి కార్యక్రమం అప్పుడు ఎన్ని జరిగినప్పుడు అసలు అది నేను పలకరించకుండానే మాట్లాడకుండా రమ్మనకుండా చాలామంది వచ్చి నాకు సహాయం చేశారు. చాలామంది సహాయం చేశారు. కొందరు పలకరించడానికి వచ్చారు, కొందరు పని చేయడానికి వచ్చారు, కొందరు అయితే వస్తామన్నారు. ఫోన్ చేసి వస్తామన్నారు. వినండి ఒక మాట పెట్టచ్చు. కొద్ది పలకరింపు జబ్బు ఉంటుంది. మా చర్చిలో కొందరు కొందరు నేనేం చేస్తాను, కావాలనే వాళ్ళు బాగాలేదని అందరికి చెప్పి అందరూ వెళ్ళి పలకరించండి. ఇంకెప్పుడు వాడు అడగడు నన్ను పలకరించడానికి. ఇదో పరమ దరిద్రపు జబ్బు. నన్ను పలకరించలేదు, నన్ను పట్టించుకోలేదు, కనీసం ఎలా ఉన్నావమ్మా నో. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నాకు చెయ్యొద్దు. మీ మనసులో ఆన్సర్ చెప్పుకోండి. మీరు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఓకే, ఇంట్లో బాధ, నాకు వచ్చిన బాధ, మా అమ్మగారు చనిపోయినా. అప్పుడు మనుషులు కోరుకుంటారు, తప్పు లేదు, మనిషి వచ్చి సహాయం చేయాలి. కానీ ఎవరొకరు మీకు ధన సహాయం ఆ టైంలో చేయాలని, మీరు కోటీశ్వరు అయితే పక్కన పెట్టండి, మీకు ఈ ప్రశ్న వర్తించదు. కానీ మీరు మామూలుగా ఉన్నారు, ఎంతో కొంత ఇతరులు ఏదో రకం వస్తువు రూపంలో, డబ్బు రూపంలో సహాయం చేయాలి కోరుకుంటారు లేదా? థ్యాంక్ యూ. నేను అది ఓపెన్గా చెప్పేశా. నువ్వు వచ్చి నాకు ఉద్ధరించేది లేదు, మనం వచ్చి మా అమ్మ లేపుతావా అంటే స్తోత్రం. నీకు అంత దైవశక్తి ఉంటాయి. ఎవడైనా ఎడుతాడు, నేనే ఎడుతా. మా అమ్మని లేపు చూపించరాదు, సోది సూపర్ హ్యాపీ. నాకు ఏసే పునరుద్ధారణ శక్తి ఉంది కదా, నీకు ఆ పునరుద్ధారణ శక్తి ఉంటే మా అమ్మని లేపు, ఈ దండం పెట్టి దండేస్తా. నీకు అది లేదు కదా. నేను ఇలా ఆలోచిస్తాను. జస్ట్ మీ పాస్ట్గా నేను ఏంటి అని మీకు అర్థం కావడం చెప్తాను అంతే. నేను బయటపడతా, మీరు బయటపడరు, అంతే. అది మనిషి ఏది విత్తునో అది కోసుకోను. నేనేం చేస్తానంటే దేవుడు మాకు నాకు నా భార్యకి నేర్పిందంటే, మీరు ఎన్ని బాధలు ఉన్నా సరే ఫస్ట్ ఎవడన్నా బాధ పడినోడు మీ ఇంటికి వస్తే, కానీ మీ చెంతకు వచ్చినా, మీ ఇంటికి వచ్చినా, ఫోన్ చేసినా సరే ఫస్ట్ ఆడి బాధ తీర్చని నన్ను నేర్పారు. మాకు కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మాకు నేర్పింది అదే. మేము ఎంతో బాధలో ఉండేవాళ్ళం, ఏడుస్తూ ఉండేవాళ్ళం. తిండి లేదు అప్పుడు. ఏంది ప్రభా సేవ చేస్తున్నాం కానీ తింటకు సరిగ్గా లేదు. ఆఖరి నా పుట్టిన పిల్లోడిని కూడా తిండి లేక వేరే ఇంటికి పంపించాను నేను, వాళ్ళు చూసుకుంటాను అబద్ధం చెప్పి. మేము ఎక్కడికో బయటికి వెళ్తున్నాం కానీ ఇంట్లో ప్రార్థనలో ఉన్నాం మేము. ఆ టైంలో ఎవరో వచ్చారు, బాగాలేదు, నొప్పి, ఏదో ప్రాబ్లం, వాళ్ళతో కూర్చొని మాట్లాడటం, ప్రార్థన చేయటం. అలా నీ జీవితంలో ఏది విత్తుతావో అది కోసుకుంటావు అని దేవుడే చెప్తున్నాడు కదా. అలాంటప్పుడు నీ బాధకు పక్కన పెట్టి ఇతరుల బాధలు తీర్చే యావ పెట్టుకో, మనసు పెట్టుకో. అలాంటి వాళ్ళ కంటే దేవుడు చాలా ఇష్టం. ఇంకా త్వరగా దేవుడు నీ కార్యం చేస్తాడు, త్వరగా కరుగు చేద్దు.
ఎన్నోసార్లు మేము చేసిన పని అదే. కొన్నిసార్లు ప్రార్థన ఆపేయమన్నారు. మాకు అవసరం కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవుడిని, దేవా ఈ అవసరం ఉంది తీర్చాలి, ఎట్లా ప్రార్థన చేస్తే ప్రార్థన ఆపేయమన్నారు. ముందు ప్రార్థన ఆపేసి ఇప్పుడు నువ్వు కొందరు వస్తారు వాళ్ళకి మీరు సువార్త చెప్పండి, కొందరు వస్తారు వాళ్ళకి ప్రార్థన చేయమన్నాడు. సరే చేశాం. నాకు ఇది బాగా అర్థం ఎలాగ చేశాడు దేవుడు. కిరణ్ నువ్వేది నీ జీవితం ఏది విత్తుతావో అది కోసుకుంటావు. అందుకని చాలా నమ్మకం ఇది, నాకు చాలా నమ్మకం. నాకు అదేదైనా సరే మీ జీవితంలో రెండో భాగంగా అది చేయండి. మూడోది, సామ్స్ 136:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కోపము నిరంతరంగా ఉండును ఎక్కడ బైబిల్లో లేదు నాకు తెలిసిన అందరికీ, కానీ ఆయన కృప నిరంతరము. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకో పద్దాక గుర్తుపెట్టుకున్నానంటే చాలామంది క్రైస్తవులకి నా దేవుడు కోపిస్తే ఎప్పుడు కోపపడతాడో తెలియదు, ఎప్పుడు ఆయనకి మంచిగా ఉంటాడో తెలియదు, చెడ్డగా ఉంటాడో తెలుసు, అమ్మని తప్పు చేస్తే శపిస్తాడు, ఎన్ని చాలా ఉన్నాయి. భయంతో వస్తారు చాలామంది దేవుడి దగ్గరికి. భయం. ఇజ్రాయెల్ కూడా భయపడ్డారు. మోషే నువ్వు వెళ్ళి దేవుడి దగ్గరికి విని మాకు చెప్పు, మేము రైట్గా రాం దేవుడి దగ్గరికి. నో, నీ దేవుడు నీ తండ్రి చాలా మంచోడు, చాలా గొప్పోడు, నీ ఒక మించినోడు ఆయన. అందుకని బైబిల్లో ఆయన కృప నిరంతరము ఉండును రాయబడింది, కానీ ఆయన కోపము నిరంతరము ఉండును ఆయన రాయబడాల. ఆయన కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని తర్వాత చెప్తాను. ఇప్పుడు టైం లేదు. దానికి ఒక అర్థం పరమార్థం ఉంది. దేవుని కోపంకి ఒక అర్థం పరమార్థం ఉంది, కానీ కృప నిరంతరం ఉంటుంది. అందుకు పైన ఏమంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనగా మళ్ళీ దీన్ని కూడా కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది కూడా కృతజ్ఞతాస్తుతులు అంటే ఎలా అంటే కృతజ్ఞతాస్తుతులు స్టార్ట్ చేస్తారు కొందరు. ఎలా అంటే పైకి దేవా స్తోత్రమయ్యా, స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, ఇక్కడ ఎంత ఉందో అనవసరం నీకు దేవుడి పట్ల. పైకి బట్టికి నీకు స్తుతులయ్యా, స్తుతి స్తోత్రం. కొందరు చూసారు అసలు వాళ్ళ నోట్లో స్తుతి ఆగదు అసలు. మా నాన్నగారు బతుకున్నప్పుడు కొత్త రోజుల్లో, దేవుని తెలుసుకున్న కొత్త రోజుల్లో, అరే చాలామంది నోట్లో అసలు స్తుతి ఆగదు, స్తుతి అంతనే ఉంటారు, కానీ వాళ్ళ జీవితం ఏంటి నాకు తెలుసురా అన్నాడు మా నాన్న. అందరూ ఉన్నప్పుడు స్తుతి అంటారు, లేనప్పుడు బల్లే మాడతారు కొన్ని మాటలు. ఇది కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటి కొందరు ఏమనుకుంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంతే కదా. ఎంతసేపు సార్, గంట నేను చెల్లించా, గంట సేపు స్తుతియాగం అంటారు మా దాంట్లో. మీరు స్తుతియాగం ఈ నోట్లో ఇదేం లేదు. మనసులో దేవుని మీద ప్రేమ లేదు, ఇష్టం లేదు, భక్తి లేదు, అంత విశ్వాసం లేదు, ఇక్కడ లేదు. కానీ ఏమన్నారు, ఒక ఫార్ములా పెట్టారు, 7 రోజులు గంట సేపు స్తుతియాగం చెల్లించు, ఈ కార్యం జరుగుద్ది అన్నారు దైవజనులు. బైబిల్ ఎక్కడ లేదు అది. నేనేమో అందరిలాగా ఉంటే వ్రతాలు చేసుకుంటా తెలుసా, వ్రతాలు నోములు ఉంటాయి. ఆ అమ్మాయికి అబ్బాయికి ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ పంతులు ఏం చెప్తున్నాడో తెలియదు, ఒకటే చేయాలి పైకి మామా పైకి వేసుకో వేసా, ఇది రాసుకో రాసా, పైకి అంతే అన్ని చేసా, అయిపోయింది వ్రతం, వచ్చేసింది స్తోత్రం. సేమ్ క్రైస్తవులు ఇంతే, సేమ్ డిట్టో. దీనికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అప్గ్రేడ్ అయ్యారు. ఆశీర్వాదం రావాలి, దైవజనుని పిలిపించుకోవాలి, కోటం పెట్టించుకోవాలి, డ్రమ్ము కొట్టాలా, పక్కన వాళ్ళకి వినపడాలా, సువార్త అందించాలా, మా జీవితంలో ఆశీర్వాదం జరగాల. జరిగిద్ది, స్తోత్రం జరిగిద్ది. ఏం జరగదు కాబట్టి అంటే నువ్వు మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, నీ లోపల కుళ్ళుకుతో ఏం తీసుకో. పెట్టించాలంతే. వాళ్ళు పెట్టించారు, వాళ్ళు నోములు చేసుకున్నారు, వాళ్ళు వ్రతం చేసుకున్నారు, పేరెంటం చేసుకున్నారు, పిలిచారు. ఇదేం మారక్కర్లా. ఒక ఆయన వస్తాడు, అమ్మ ఆశీర్వాదం రావట్లేదా, పంతులు గారు ఒక ఆశీర్వాదం రావట్లా, ఒక పంచ కిచెన్ ఇటు తీసేసి ఇటు కట్టు అంటాడు, కట్టేస్తాను అంతే. అదే పంతులు ఎప్పుడైనా సరే జీవితంలో నీ బ్రతుకు మార్చుకోమని చెప్పాడు. ఎక్కడైనా చూసారా? అమ్మా ప్రేమించమ్మా, క్షమించమ్మా, నువ్వు ఎవరి మీద అసూయపడొద్దమ్మా, దేవుడి పట్ల థ్యాంక్స్ కలిగి ఉండమ్మా. ఈ మాటలు ఇప్పుడు వచ్చినాయి అనుకో, సంభావన పోతుంది. సేమ్ పాస్టర్ గారు కూడా పోతుంది సంభావన, మా పాస్టర్లు కూడా పోతుంది సంభావన. ఏం చెప్పాం, 4 పాటలు పాడి 4 మాటలు చెప్పి ఆశ్రమం ఇచ్చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురిని వాడేసుకుని చెప్పేసి వెళ్ళిపోతాం చదివేసుకుని. తర్వాత నీకు వచ్చిద్ది అనుకుంటే భ్రమాది, కొంచెం వచ్చిద్ది. దెయ్యం ఉందనుకో మీ ఇంట్లో, ఖచ్చితంగా నేను వస్తే పద్ధతి ఆ నమ్మకం ఉంది. కానీ నేను వెళ్ళంగానే 7 వస్తాయి. అది యేసుప్రభు చెప్పాడు, నేను కాదు.
నేను వెళ్ళిపోతా, నువ్వు మారలా లోపల. దెయ్యం మళ్ళీ వచ్చి చూస్తుంది బిడ్డ మారిందని. బిడ్డ చక్కగా ఊడ్చుకుని కూర్చుంది, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. చక్కగా మళ్ళీ వెళ్ళిపోయి ఏడుని తీసుకొస్తుంది. అది ఇంకేం ఆశీర్వాదం, ఇంకేం కూటం పెట్టి నేను కాదు కదా. కృతజ్ఞాస్తుతులు అనేపాటికి అందరూ కూడా స్తోత్రం స్తోత్రం స్తుతియాగం. నేనే 3 సార్లు చెల్లించా, ఎంతసేపు కూర్చోవడం అంతే. ప్రార్థన స్తుతియాగం 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 అలా చేస్తూ చేస్తూ నాకు ఒక్కటి జరిగింది. ఎప్పుడు నిద్రపోయాను నాకు తెలియదు, వాళ్ళే నిద్ర పెట్టేది నాకు. బతుకింత మారలా, ఇంత ఆశీర్వాదం నాకు రాలా. స్తుతియాగం స్తుతియాగాని ఇది తీసుకోవద్దు. కృతజ్ఞత చెల్లించాను దేవా, దాని కృతజ్ఞత. అసలు నేనేమన్నా కృతజ్ఞత చెల్లించి తప్పులేదు, కానీ లోపల కృతజ్ఞత భావమే లేకపోతే ఇంకెట్లా. భావం, కృతజ్ఞత భావం ఉండాలి లోపల. ఆ భావం ఎప్పుడు బయటపడద్దంటే, నీకు నీ బాధలో కష్టాల్లో దేవుని తిట్టుకోకుండా గొడుక్కోకుండా సడుకుండా ఉంటావే, అటువంటి వాడికి నిజమైన కృతజ్ఞత భావం ఉన్నట్టు. అప్పుడు అంతేగాని ఆశీర్వాదం వస్తుంది పాస్టర్ గారు చెప్పాను, దైవజనం చెప్పాను, కూర్చుని స్తుతియాగాలు ప్రభా, స్తుతియాగాలు ప్రభా, స్తుతి ప్రభా, స్తోత్రం ప్రభా, స్తుతి ప్రభా, ఎంతమందిని చూశాను. పైగా పటారం ఇది తెలుసు మీకు. లొట్టారం. దేవుడు లొట్టారని చూస్తాడా? చిడతల్లి చూస్తారా? పాస్టర్ గారు పైన పటారం చూస్తారు. ఈ అమ్మ భక్తురాలు, నా చర్చిలో ఇంత భక్తురాలు ఉన్నందుకు స్తోత్రం నాయన. కృతజ్ఞత పైకి చెల్లించడం కదండి, హృదయంలో నా సుఖంలోను నా దుఃఖంలోను ఎల్లప్పుడూ ప్రభా నీ కృతజ్ఞతగా ఉంటాను. ఆ భావం ఎప్పుడు చెదిరిపోదు నాకు అంటాం. ఇటువంటి భావం కలుపుకోండి. తర్వాత చివరిగా ఆశీర్వాదం ఎలా నిలుపుకోవాలి, ఇప్పుడు ఎలా నిలుచుకుంటుంది. కీర్తన గ్రంథం 22:22. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. మళ్ళీ ఒకసారి. నీ నామమును నా సహోదరులకు ప్రచారపరిచెదను, సమాజం మధ్యమున నిన్ను స్తుతించెదను. దీన్ని కొత్త నిబంధనలోకి తీసుకొస్తే ఏముంటుందంటే, నా నీతిని నా రాజ్యాన్ని ఎత్తుకుడి, అప్పుడు ఇవన్నీ సమకూర్చబడను అని దేవుడు చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే, కొందరు నేను చూసింది ఏంటంటే, వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వాదం వస్తుంది, దేవుడి దగ్గర నుంచి పొందుకుంటారు. ఆ పొందుకున్న దాంట్లో నుంచి దేవుడి రాజ్యం నిమిత్తమై ఏం సహాయపడరాడు. అప్పుడు మీ ఆశీర్వాదాన్ని మీరు మెయింటైన్ చేయలేరు. నేను ఇందాక చెప్పాను, ఎలా ఆశీర్వాదం పొందుకోవాలి, ఎలా వచ్చిన ఆశీర్వాదాన్ని నిలుపుకోవాలి. నిలుపుకోవడం చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని బిడ్డలైన మనము దేవుడి నుంచి పొందుకున్న తర్వాత మనం దేవుని రాజ్యములకి సహాయం చేయాలి. ఎందుకంటే ఎవరో సహాయం చేస్తే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు చక్క మందిరం, ఇది లోపల ఏసీ, ఎన్ని చూస్తున్నారు. ఇవన్నీ ఎంతోమంది ప్రార్థన చేసి కష్టపడి చెమటోర్చి కొందరు పనులు చేశారు, ప్రార్థన చేశారు, ధన సాయం ఎన్ని చేశారు. కాబట్టి ఈరోజు కుర్చీలో కూర్చుని వాక్యం వింటున్నాం. పొద్దున్నే 5ంటికి వస్తారు కుర్రోళ్ళు, కొందరు కుర్రోళ్ళు ఇక్కడే పడుకుంటారు. పొద్దున్న 6ంటికి లేచి ఈ పనులన్నీ చేస్తాడు, రాత్రిపూట వచ్చి పడుకుంటారు. ఒక ఆవిడ పొద్దున్న 5ంటికి వచ్చి వంట చేస్తుంది ఇక్కడే. అప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు భోజనం పెట్టగలుగుతున్నాం, మనం ఇవన్నీ శుభ్రంగా ఉంచగలుగుతున్నాం. మరి ఎంతోమంది చేస్తారు. వాళ్ళు కనుక మనలాగా ఒక మామూలుగా మనుషుల్లాగా మనకి ఎందుకులే, మన దీవెన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది అనుకుంటే పరిస్థితి ఏంటి వాళ్ళది? లేదు. వాళ్ళు పొందిన దాంట్లో నుంచి వాళ్ళు పని చేస్తున్నారు, ధనం ఇస్తున్నారు, లేకపోతే మాట సహాయం చేస్తున్నారు, ఏ ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, వాళ్ళు తోచింది ఏం చేయగలుగు చేస్తున్నారు. అలాగే మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిలుపుకోవాలంటే నువ్వు నేను కూడా ఏం చేయాలంటే, కృతజ్ఞత భావం మంచిదే, అన్నీ అయిపోయినాయి, తర్వాత అది నిలుపుకోవాలి. ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి ఆశీర్వాదాలు. ఇంకా మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే దేవుని రాజ్యం నిమిత్తమై, రక్షణార్థమై నీ వంతు సహాయం నువ్వు చేయాలి. అదేదైనా సరే. అందుకని చిన్నపిల్లలకి కొన్ని నేర్పిస్తూ ఉంటాను. కొందరు చిన్నపిల్లలు కూడా పని చేస్తున్నారు. ఈ మధ్య నేను చెప్పాను, మీ పిల్లలకి చిన్న పిల్లలైనా సరే చిన్న పనైనా మందిలో చేయడం నేర్పించను అన్న. దేవుని యందు ప్రయాస వ్యర్థం కాదు ఎప్పుడు కూడా. వాళ్ళు బయట ఎక్కడో ఆడుకుని తిరిగి ఆడుకోండి, తప్పులేదు, కానీ అల్లరి చిల్లరగా తిరిగే బదులు చక్కగా దేవుని మందులోకి వచ్చి ఆ పనో ఈ పనో అందుకుంటే ఆ టైము మైండ్ ఇక్కడ గడిపితే తప్పకుండా ఏం చేస్తారు, వాళ్ళు విత్తుతున్నారు. దేవుడు చెప్పాడుగా, ఏది విత్తుతాడో అది కోస్తాడని. చిన్నపిల్లలు కొన్ని అదే నేర్పుతున్నారు. అది కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి ఏదో అక్కడ అందుకోండి, మనస్ఫూర్తిగా చెయ్యి. ఆడు ఉంటాడు, ఆడు ప్యాడ్ కొడతాడు, అక్షయ్ అని లేడాడు ఉంటాడు, ప్యాడ్ కొడతాడు. ఆడు 9వ క్లాసు 10వ క్లాసు చదువుతున్నాడు. ఇప్పుడు వాడికి చెప్పింది ఇదే, అరే జాగ్రత్తగా, నీకు దేవుడు ఒక తలాంత ఇచ్చాడు, స్కూల్కి వెళ్ళు, చదువుకో, మంచిగా రా, దేవుని పని చేయి. ఆడు ప్యాడ్ కొడతామే కాదు, వైర్లు సర్దడం, సర్దడం, ఇవన్నీ నేర్పించాం. చక్కగా ఉండు, తప్పిపోకు, జారిపోకు, చెడ్డ సహవాసం పట్టుకు. నువ్వు ఈరోజు నువ్వు విత్తుతున్నావు, చిన్నతనంలోంచి నువ్వు విత్తనం నేర్పిస్తున్నావు. దేని ద్వారా విత్తుతున్నాడు? పని ద్వారా,
తర్వాత వాయిద్యం వాయించడం ద్వారా అందుకున్న ఆయన వాయిద్యం వాయించట్లా, ఆ బిడ్డోడు వాయించట్లా, ఈయన పాడుతున్నాడు, కొంచెం వరకు పర్లా, కానీ అంత ఉండదుగా. ఆడు విత్తుతున్నాడు. ఆడు చెప్పిన మాట, నువ్వు ఏదైతే ఇప్పుడు విత్తుతున్నావో రేపు పెద్ద అయ్యాక కదా యవనస్తుడికి తప్పకుండా కోసుకుంటారా, ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, నా దేవుడు చెప్పిన మాట అది. నా దేవుడు చెప్పాడు, ఏది విత్తునో అది కోసుకుంటాను. అంటే వాడు సహాయపడుతున్నాడు, దేవుని రాజ్యానికి సహాయపడతాను. నేను నిన్ను అడిగేది ఏంటంటే, నువ్వు రక్షణ పొంది బిడ్డవైతే ఖచ్చితంగా నీ వంతు పాత్ర నువ్వు చేయాల్సిందే దేవుని రాజ్య నిమిత్తమై. నేను రక్షించబడ్డాను, నా ఇంట్లో బాగున్నారు, అంతా బాగున్నారు, నాకెందుకులో ఎదుటోడు సచ్చినా పోయినా నాశనమైనా నరకానికి వెళ్ళిపోయి నాకెందుకంటే అది చాలా తప్పు. వచ్చిన ఆశీర్వాదాన్ని చేతిలో రప్పగొట్టుకుంటావు నువ్వు. అది నిలవదు ఎక్కువ శాతం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎక్కువ కోరుకుంటావు తెలుసా? నేను ఆశీర్వదించి నీ పొట్ట నిండాలని కోరుకోడు. నా వేసేమట్టుగా అది కాదు. నీ పొట్ట నింపుకుని నలుగురు పొట్టలు నింపాలని, నువ్వు బాగుపడి నలుగురిని బాగు చేయాలని, నువ్వు నిలబడి వేరే వాళ్ళని పైకి లేపాలని. ఇది నా యేసయ్య ఆశ ఎప్పుడు అంతే. కేవలం నిన్ను దీవిస్తే ఇంకా అయిందే ఉంది. నువ్వు దీవించబడతావు, కానీ ఆ దీవెన నిలుపుకోవాలంటే, ఇంకా దీవించబడాలంటే, ఇంకా దేవుడిలో సాగిపోవాలంటే ముందుకి నువ్వు వచ్చింది దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి దేవుడు రాజ్య నిమిత్తమే పెట్టు, సహాయపడు, ఆ పని చేయి హృదయపూర్వకంగా. ఆమేన్. ఇది ఆ మూడో చెప్పాను. ఒక గుంపు ఏంటంటే వస్తారు, మంచిగా ఉంటారు, వీళ్ళు మంచి క్రైస్తవులు. తొలకరి వాన వస్తుంది వాళ్ళ మీద. పాస్టర్ గారి ప్రార్థన పనిచేస్తుంది, సంఘ ప్రార్థన పనిచేస్తుంది, నువ్వు వస్తున్నావు, విత్తుతున్నావు, దశంభాగం పనిచేస్తాయి, అన్నీ పనిచేస్తాయి. రెండో గుంపు విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి ధ్యానిస్తారు, మార్చుకుంటారు, వాళ్ళ బుద్ధి తత్వం మనసు మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళు కొంచెం కొంచెం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ భర్త పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది రెండో రకం. మూడో రకం, వాళ్ళు కడుపు నింపబడటమే కాదు, ఏం చేస్తారంటే ఇతరుల కడుపులు కూడా నింపేవాళ్ళు, త్యాగం చేస్తారు, దేవుని రాజ్య నిమిత్తమై కష్టపడతారు, వాళ్ళు వంతు వాళ్ళు సహాయం చేస్తారు. ఈ మూడో గుంపు జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? వీళ్ళు దేవుని బట్టి జీవించడం. మూడోది లాస్ట్ మాట ఇది, వాళ్ళ స్వభావం వాళ్ళ బుద్ధిని బట్టి జీవిస్తారు. వాళ్ళ బుద్ధిని బట్టి. ఎట్లా అండి బుద్ధిని బట్టి అంటే, ఇక్కడ ఎంతోమంది దేవుని బట్టి ప్రేమిస్తారు, ఇతరులని దేవుని బట్టి క్షమిస్తారు, దేవుని బట్టి దశంభవిస్తారు, దేవుని బట్టి ఇవన్నీ ఉన్నాయి. నేనంటాను అది లో క్లాస్ జీవితం అంటాను దాన్ని. ఎందుకంటే దేవుడు నిన్ను ఎవరిని బట్టి ప్రేమిస్తున్నాడు, ఎవరిని బట్టి క్షమిస్తాడు, ఆయన స్వభావమే అలాంటిది. నీకు ఇంకా అర్థం అవ్వాలంటే, నువ్వు ఈరోజు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, అడుక్కున్నాడు కనబడ్డాడు, ఒక 10 రూపాయలు 5 రూపాయలు వేసావు, దేవుని బట్టి వేసావా, నీ బుద్ధిని బట్టి వేసావా? ఒక్కటనా చెప్పండి వచ్చినందుకు. ఎవరైతే దేవుని బట్టి ఉంటారో మహానుభావులు వాళ్ళు. అంటే 10 రూపాయలు లేనోడికి ఇవ్వటానికి కూడా దేవుని బట్టి వేస్తున్నావా? అది నీకు బుద్ధి లేదు, నీ స్వభావం లేదనమాట. ఇవాళ జాలి, కరుణ, దయ ఏమీ లేదు. మీకు అర్థం అవడం చెప్పా. నువ్వు అడుక్కున్నవాడు కనబడితే ప్రభు దగ్గర మార్కులు కొట్టాలని 10 రూపాయలు నాకు తెలిసి. నీ స్వభావం జాలి, కరుణ ఆలోచింది. నేను అంటాను, ఈ మూడో జాతులు ఉంటారే, త్యాగపూర్తం బతికేవాడు, వీళ్ళు ఇక అప్పుడు దాకా దేవుడి కోసం చేశారు. ఇప్పుడు ఎలా అంటే వీళ్ళు దేవుడితో గడిపి 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 కొన్ని స్వభావాలు, కొన్ని బుద్ధులు, కొన్ని విషయాల్లో దేవుళ్ళగా మారిపోయినాయి వాళ్ళకి. అందుకు దాన్ని బట్టి వాళ్ళు త్యాగం చేస్తారు, యాగం చేస్తారు, దేవుడి కోసం పనిచేస్తారు. హల్లెలూయా. ఒకప్పుడు నేను దేవుడి కోసం పనిచేసేవాడిని. అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు ఈ పిలిపిచ్చాడు, అమ్మో నేను చేయాలి అని. ఇప్పుడు నాకు అది లేదు. నా స్వభావం ఎట్టయిపోయిందంటే ఎంతోమంది నశించిపోతున్నారు, నా వల్ల ఎంతో కొంత బాగుపడితే చాలు. ఆ దేవుడు చూస్తున్నాడా, చూడలేదా, అయ్యో ఆయన దగ్గర మార్కులు కూడా కాదు, అలా ఆయనతో గడిపి గడిపి నా బుద్ధి స్వభావం అలా మారిపోయింది. అలాగే మీ జీవితాల్లో కూడా రాను రాను దేవుని బట్టి చేయడం కాదు, మీ స్వభావమే మారిపోయి మీ బుద్ధి తత్వం ఆలోచన విధానం మార్చుకొని మిమ్మల్ని బట్టి మీరు దేవుని కోసం బతకాల. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం.